అప్పుడప్పుడు చాలా కాలం నుంచి పడున్న రాళ్ళు ఉంటాయి, అప్పుడు కనబడుతుంటాయి మనకు అక్కడక్కడ. ఆ రాయిని అలా తొయ్యండి, కింద నుంచి పురుగులు విలవిలా విలవిలా అని బయటకు వచ్చేస్తాయి. దాని కింద పురుగులు ఉన్నాయి. అవి చీకటికి అలవాటు పడినవి. అవి చీకటికి అలవాటు పడ్డాయి, వెలుగులో తిరగవు. రాయి ఎప్పుడైతే తొలగించామో వెలుగు ఎప్పుడైనా రాగానే కంగారైపోయి అన్ని పురుగులు చెదిరిపోతుంటాయి. మరలా రాయిని తోసేయండి, అక్కడ ఎక్కడి నుంచి తీసారో రాయిని మళ్ళీ అక్కడే అలా పెట్టండి, మళ్ళీ పురుగులన్నీ రాతి కిందకు వచ్చేస్తాయి. ఎందుకంటే చీకటికి అలవాటు పడినవి. పాపానికి అలవాటు పడిన మనుషులు ప్రపంచంలో బ్రతకాలనుకుంటారు. దేవుని ధర్మానికి అలవాటు పడిన వాళ్ళు దేవునిలో బ్రతకాలనుకుంటారు. ఒక వ్యక్తిని దేవునిలో అలా మూర్తీభవించి చెయ్యటానికి ఎంత కష్టమో తెలుసండి. ఒక మనిషిని మార్చడం చిన్న మాట కాదండి. ఒక రాయిని శిల్పంగా మార్చేయగలడు శిల్పి, ఒక మట్టితో చక్కని బొమ్మను చేయగలడు కుమ్మరి. ఒక మనిషిని దేవునిలో మార్చటం చాలా కష్టం. ఒకటి, యజమాని జీవించాలి, పద్ధతి ప్రకారంగా బ్రతకాలి. యజమాని పిల్లలు చూస్తుండగా తప్పులు చేశాడు అనుకోండి, ఆ పిల్లలు గౌరవించరు. ఇది మొదటి సూత్రం. అమ్మా నాన్నలు గుర్తుంచుకోవాలి. భార్యాభర్తలైన మీరిద్దరూ కుటుంబంలో మంచి మాటలతో మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు మంచిని నేర్చుకుంటారు. వాళ్ళిద్దరూ బూతులు మాట్లాడుకుంటుంటే బూతులు వింటారు, నీ ఎదురుగా మాట్లాడరు. వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి తెలుసండి. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. అంటే ఎక్కువ తెలుసుకుంటారు దేన్నైనా. వాళ్ళకి నాలుక అప్పుడే తిరగాలట, వాళ్ళ మెదడు అప్పుడే పని చేయాలట, వాళ్ళ ఆలోచనలు అప్పుడే పుట్టాలట. శాస్త్రం అంటుందండి, శాస్త్రజ్ఞులు అంటున్నారు, నేను కాదు. బజారులో బ్రతికేవాడు బజారు మనిషిగా ఉంటాడు, భక్తిలో పెరిగేవాడు భక్తిపరుడుగా పెరుగుతాడు. కనుక ఆకర్షించుకునే విధానం ఏంటో తెలుసా? మన పిల్లల్ని మనం ఆకర్షించుకోవాలి. మనలో ఉన్న మంచి, మా తాతయ్య చాలా మంచివాడు, మా తాతయ్య బూతులాడడు, మా తాతయ్య నాకేం కావాలో నేను అడగకముందే తెలుసుకుంటున్నాడు, మా తాతయ్య భోజనం టైంకి టేబుల్ దగ్గర కనబడకపోతే ఫోన్ చేస్తాడు. ఇవన్నీ కూడా మంచి అలవాట్లు, యజమానికి ఉన్న మంచి అలవాట్లు. మన పిల్లలను కూడా మనం అలాగే పెంచాలి. పెంచకపోతే వాళ్ళు పనికిరారు. అది ఇంటిలో ఉన్నప్పుడు మీరు చూపించినంత వరకే. ఇక బయటికి వెళ్ళారంటే మీరు వాళ్ళని పట్టుకోలేరు. కనుక దేవుడు అందుకే పిల్లల విషయంలో తల్లిదండ్రులతో ఏమన్నాడో తెలుసా? నువ్వు వెంట కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు దేవుని వాక్యమునే చెప్పవలెను. వాటిని గురించి చెప్పాలి, దేవుడి గురించి. నా పిల్లలందరినీ నా చుట్టే పడుకోబెట్టుకుంటానండి. మేము భార్యాభర్తలో మేము లోపలికి వెళ్ళిపోతాం, మీరు బయట పడుకోండి. మీరు ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి తెలీదా? చెప్పండి. పోనీ మీరు చిన్నప్పుడు మీ అమ్మా నాన్నలు ఎందుకు వెళ్తున్నారో తెలీదా? అన్నీ తెలుసు. వాళ్ళు అలా పట్టించుకోలేనట్టే ఉంటారు, అన్నీ పట్టించుకుంటారు. ఇది పెంచే తండ్రికి తెలియాలి ఈ క్రమశిక్షణ. అమెరికన్ కల్చర్ ఏంటో తెలుసండి? ఎవరి గది వాళ్ళకి. అంటే గొప్పోడువా? ఎవరి గది వాళ్ళకి. కొడుకు గది కొడుకుకి, కూతురు గది కూతురికి, మళ్ళీ భర్త గది వేరు, భార్య గది వేరు, వీళ్ళిద్దరికీ ఒక గది. అమెరికాలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ యజమాని కూతురు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చింది అనుకోండి ఇంటికి, రాత్రప్పుడు తీసుకొస్తారండి వాళ్ళు. ఇంటికి వచ్చి బాయ్ ఫ్రెండ్ని చూపించి, హాయ్ డాడీ, ఈజ్ మై ఫ్రెండ్, నైట్కి నాతోనే ఉంటాడు. ఓకే ఓకే అమ్మా. హెడ్ ఇదే. ఎవరిని తీసుకొచ్చావు నువ్వు? ఎవడీడు? నీతో ఎందుకు వచ్చాడు? రాత్రి ఎక్కడ ఎందుకు ఉండాలి?
అడగకూడదండి. అడగకూడదట, చట్టం చేసింది అమెరికా. తల్లిదండ్రులు జైల్లో పెడతారు అలాగ అడిగితే అమెరికాలో. అందుకే అలా కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది అమెరికా. సర్వనాశనం అయిపోతుంది. లాస్ ఏంజల్స్లో భూకంపం, చచ్చిపోతున్నారు, తెగుళ్ళతో చచ్చిపోతున్నారు. నాశనానికి